చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి ఇది క్రిస్మస్ సీజన్లో ఉన్నాం మనం. మరి అనేక చోట్ల సెమీ క్రిస్మస్లని, ప్రీ క్రిస్మస్లని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా పిల్లలు మరి ఆ యొక్క మిషనరీస్ స్కూళ్ళలో మంచి ప్రోగ్రాములు, మరి అలాగే యేసుక్రీస్తు జననం గురించి మాట్లాడటం, మరి ఎందుకు ఆయన వచ్చాడని చెప్పటం, ఇలా రావడానికి గల కారణం ఏంటో చెప్పటం, చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఉల్లాసంగా వాళ్ళు గంతులేస్తూ మరి మంచి మంచి స్టేజీలు కట్టి, మనం కూడా ఒకప్పుడు కట్టామనండి, అలాగా చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహిమ. బైబిల్లో అయితే కొన్ని విషయాలు నేను చలవారి బాలలో చెప్పుకున్నాను. మరికొన్ని విషయాలు అంటే ఈ జననం గురించి బైబిల్లో ఆదికాండం నుంచే ఉంది. చాలామందికి తెలియక, ఆనాటి ప్రజలకి అర్థం కాక ఆ మాటలు తెలుసుకోలేకపోయారు. అయితే ఆ మాటలు మరి పండితులంతా కూడా వెలికి తీసి ఎక్కడ ఆయన గురించి రాయబడింది, ఏ గ్రంథంలో ఎలాగుంది, ఆయన మాటలు వాళ్ళ ద్వారా, ఆనాటి ప్రవక్తల ద్వారా, మరి దీర్ఘదర్శుల ద్వారా ఎలా మాట్లాడారు, ఆ మాటలన్నీ కూడా మనము మరి చూడవచ్చు బైబిల్లో. అంటే ఆ పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా అనేదానికి సమాధానం. పాత నిబంధనలో క్రీస్తుని గురించి చెప్పారా, రాయబడిందా అన్నదానికి మరి ప్రవచనాలు చెప్పటం, అలాగే దాని నెరవేర్పు కూడా జరిగిపోయింది. ఆ రెండు విషయాలు కొన్ని మరలా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరం కలగజేస్తున్నాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి బైబిల్ ప్రకారంగా ఆ యొక్క సాతాను యొక్క బిడ్డలకి, దేవుని బిడ్డలకి వైరం గురించి రాస్తా ఉన్నాడు. ముందు జననం గురించి కాకుండా వైరం గురించి రాస్తా ఉన్నాడు. చూడండి, ఎవరు ఎలాగా పడతారో, మరి దెబ్బలు తినాల్సి వస్తుందో వ్రాయబడింది. గలతీ పత్రిక దాని నెరవేర్పు మనకు కనబడుతూ ఉంది. ఎవరు ఆ యొక్క కొట్టే వ్యక్తి, ఎవరు సాతాన్ని కొట్టే వ్యక్తి ఎవరు? 4:4లో 4వ అధ్యాయం 4వ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రుడు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడ్డ వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడ్డవాడు. కాబట్టి స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి గురించి ఆదికాండంలో రాయబడిన మాట నెరవేర్పుగా మనకి నూతన నిబంధనలో కనపడతా ఉంది. స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తులకి వైరం ఏర్పడుతుంది, నీకు అతనికి అని. అలాగే ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు ఆశీర్వాదం వస్తున్నాడు. ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తిని ఇక్కడ అబ్రహాముగా దేవుడు నిలబెట్టినట్టు కాదు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 31-32 వచ్చిన 31-32 సమయం మాట్లాడుతూ ఉన్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యేసేపును ఆయన తల్లియు దేవుని ప్రేమించిన పిల్లలు చాలు. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా రక్షణ, మేలు, ఆశీర్వాదము, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి ఎలా ఉన్నాయో అలాగ మనకి కూడా ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమయను అనేటువంటి వ్యక్తి
అతని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి కనపడుతుంది. దేవుడు ఆశీర్వదించాడు ఒకడు. అలాగే క్రీస్తు ద్వారా మనకి కూడా సమస్తమైన ఆశీర్వాదములకు వారసులం అయ్యాము. ఎందుకంటే ఆయన ద్వారా వంశములన్నీ కూడా ఏమవుతాయంట? ఆశీర్వదించబడతాయి. అలాగా క్రీస్తు ద్వారా అంటే క్రీస్తుని నమ్మిన మనము కూడా అలాంటి ఆశీర్వాదములకు పాత్రులము అవుదుము గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. 17వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. ఎవరితను? వాగ్దానము ద్వారా పుట్టే కుమారుడు. అలాగే దేవుడి ఆత్మ ద్వారా పుట్టే కుమారుడు యేసు ప్రభువారు. చూడండి, లూకాసు వార్తలో 22వ అధ్యాయము 20వ వచనానికి వద్దాం. 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన కొత్త నిబంధన. ఎవరిప్పుడు? ఆనాడు అబ్రహాముకి ఇచ్చినటువంటిది వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకు. ఈరోజు మన కొరకు బలైపోతున్నటువంటి తన కుమారుడు అంటే దేవుని యొక్క కుమారుడు. ఆలోచించేది, ఇస్సాకు ఎంత పవిత్రుడో ప్రభువారు అంతకన్నా పరిశుద్ధుడు. ఇస్సాక్కి ఏ విధమైనటువంటి అలవాట్లు కానీ లేక మరి వివాహాలు కానీ చేసుకోలేదు. అతను న్యాయంగా నడుచుకున్నాడు, వాగ్దాన కుమారుడు. అలాగే యేసు ప్రభు వారికి కూడా వాగ్దాన కుమారుడు, కడపటి ఆదాముగా ప్రభు వారిని చెప్పడం జరుగుతుంది. 3వ అధ్యాయం కూడా చూడండి, 34వ వచనం. 3వ అధ్యాయం 34వ వచనం లూకాలోనే. దేవుని యొక్క ప్రేమలో మనకేం కనపడుతుందంటే కన్యక గర్భవతి. 2వ అధ్యాయం చూడండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. లూకాసు వార్తలో మనకి 2:34 కాదు, మొదట్లోనే ఉంటుంది చూడండి. ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని జరిగినటువంటి సందర్భంలో మొదటి అధ్యాయంలోనే మనకు కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి. ఏమనంటే ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 27వ వచనము చదవండి. 27వ వచనంలో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపునకు ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఇప్పుడు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా, భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కొని ఆయనకి యేసు అని పేరు పెట్టు. దేవుని ఇస్సాక్కి కూడా ఎవరు చెప్పారు పేరు? దేవుడే చెప్పాడు. నీ కుమారుడికి నువ్వు ఇస్సాక్ అని పేరు పెట్టాను. ఇస్సాక్ అని పేరు పెట్టాడు. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు ఇక్కడ కూడా దేవుడికి ఏమని పేరు పెట్టారు? యేసు అని పెట్టారు. యేసు అనే పేరు మనం పెట్టుకోవచ్చా అంటే నేనైతే పెట్టుకోకూడదని చెప్పి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. మన కొరకు త్యాగం చేసిన, రక్తము గార్చిన, దెబ్బలు తిన్నటువంటి వాడు ప్రభువారు. మరి అలాంటి పేరు పెట్టుకొని నువ్వు చండాల పనులు చేస్తాట, బూతులు తిట్టుకుంటూ, అరుచుకుంటూ, కొట్టుకుంటూ, తాగుతూ, ఏమంటే అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ పేరుకు ఉన్నటువంటి వాల్యూ అంతా కూడా మిమ్మల్ని బట్టే కదా. నా నామము యేసు అంటే రక్షకుడు, కానీ వీడు భక్షకుడైపోతున్నాడు. యేసు రాజు అంట, యేసు బాబు అంట, బాలయేసు అంట, రకరకాల పేర్లు పెడతారు. అవన్నీ తప్పు. ఎందుకంటే ఆ పేరుకి మనం అర్హులం కాదు. ఎందుకంటే హిందువులు దేవతలు దేవుడి పేరు పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా
మన దేవుడి పేరు పెట్టుకుందాం అనుకుని పెట్టుకుంటారు. కానీ ఆ యొక్క యెహోవా అనే పేరు పెట్టుకుంటామండి? పెట్టుకోము కదా. మరి ఆయన కుమారుడైనటువంటి యేసు పేరు అంటే పెట్టుకుంటారు? ఆలోచించి. మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు యేసు ప్రభువారు. మరి పరిశుద్ధాత్మతో కలిగినటువంటి అవగాహన ఈరోజు చాలామందికి లేదు. ఏదో వస్తున్నారు, చర్చిలో పేర్లు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా నడవట్లా. పెర్సిస్ అని పేరు పెట్టుకుంటే మరి మనకి రోమాపత్రిక చివరి అధ్యాయంలో ఆమె కనపడుతుంది. చక్కగా పరిచర్య చేసింది అని చెప్పి రాయబడింది అన్నమాట. ఏం చేసిందంట? సేవకులకు పరిచర్య చేసినటువంటి ఒక ధన్యురాలుగా ఆ అమ్మాయి గురించి ఆ యొక్క వాక్య భాగంలో మీకు కనపడుతూ ఉంటాయి. చూడండి, రోమాపత్రికలో 16వ అధ్యాయంలో మొదట్లోనే చదవండి. క్రేకేలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెను మీ వలన కావలసినటువంటి ఏదైనా ఉన్నాయనగా సహాయం చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలైంది. ఫీబే గురించి ఇక్కడ మనకి కనపడతా ఉంది. అలాగే ఈ లిస్టులో దరిదాపు 40 చూసారా? ఆ అమ్మాయి ఏం చేసిందంట? ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ఈ రోజున లోకంలో ప్రయాసపడతా ఉన్నారు వీళ్ళంతా. ఫీబే వెళ్ళిపోయింది, వీళ్ళరా మళ్ళీ లోకంలో కలిసిపోయింది, మన సంఘంలో ఉన్నాయి. అలాగే పెర్సిస్ వెళ్ళిపోయింది, పేరు పెట్టాము. ఆ అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చేసరికి మరి 17 ఏళ్ళకే ఆ పిల్ల కూడా వెళ్ళిపోయింది. ఎందుకని? పేరుకు తగ్గట్టుగా నడవరు చాలామంది. దెబోరా అంటే ప్రవక్తి అని అర్థం. సంఘంలో ఆమె దెబోరా అని పెట్టాం, ఆవిడ వెళ్ళిపోయింది. చాలామంది మేలేని పేర్లు, అలాగే దేవుని యొక్క రూత్ అనే పేర్లు, రాహేల్ అనే పేర్లు పెట్టుకుంటున్నారు. మంచిదే. అయితే వారిలాగా నువ్వు నడిచి మరి నీ జీవితాన్ని కూడా ధన్యత పొందవలసిన వ్యక్తిగా ఉన్నావు. ప్రభు వారికి ఏమని పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. అక్కడ ఏం పెట్టారు? ఇస్సాకు అని పేరు పెట్టారు. చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం. ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును. ఏమండి? నక్షత్రము యాకోబులో నుండి ఉదయించు. ఇప్పుడు ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి వాడే ప్రభువు. ఇప్పుడు బైబిల్లో మాట రాసింది ఏమనంటే తేజో నక్షత్రమా అని రాసింది. ఇది సాతాను గురించి రాయబడింది యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం. అయితే దేవుని ప్రేమించుకున్నారా, వేకువ చుక్క అని రాయబడింది యేసుక్రీస్తు వారి గురించి. అంటే పొద్దున్నే రాత్రి అవ్వంగానే మొట్టమొదట మీకు తూర్పు వైపును చూస్తే ఒక నక్షత్రం కనపడదు. వేకువ చుక్క. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఏమని రాస్తా ఉన్నాడు వాక్యము అని మనం చూసినట్లయితే, దేవుని యొక్క మహాకృపలో 1వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం. యాకోబు మరియు భర్త అయిన యోసేపు కన్యను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టింది. ఎక్కడి నుంచి వస్తుందో చదువుకున్నా ఇందాక. యాకోబు. ఇక్కడ చూడండి, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కన్య. దేవుని ప్రేమిస్తున్న ప్రియుడు. చక్కని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలా జరుగుతుంది, అప్పుడు ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగింది. దేవుని యొక్క మహాకృపలో ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. దేవుని యొక్క మహాప్రేమ ఏమంటాడు? శిలోహు వచ్చే వరకు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము కలగదు. ఇప్పుడు మనం అందరం కూడా యేసు ప్రభు వారికి విధేయులై ఉన్నట్లుగా చాలామంది చెప్తాం.
ఎలాగా అంటే అది దేవుడి యొక్క వాక్యం. మత్తయి సువార్తలో లేకపోతే రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 18వ వచనానికి వద్దాం. 15వ అధ్యాయము 18వ వాక్యము చేతను, క్రియ చేతను, మృతుల బలము చేతను, మహత్కారుల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే కానీ మరి దేనిని గుర్చియో మాట్లాడితే. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అన్యజనులు విధేయులగినట్లు. అందరూ విధేయులు అవుతారని చెప్పి రాశాడు కదా ఇందాక ప్రవచనం. అందరూ కూడా విధేయులు ఉన్నట్లుగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్టుగా మనకు కనపడతాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కాబట్టి 2వ అధ్యాయము లూకాసు వార్త 11వ వచనాన్ని కనుక చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అక్కడ చెప్పబడినటువంటి వ్యక్తే ఇక్కడ రాయబడినటువంటి క్రీస్తు. మరి మొదట మత్తయిలో యేసు అని చెప్పారు, మరి ఇక్కడ క్రీస్తు అన్నారు. ఏంటంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేవుడు అభిషిక్తుడు అంటే అభిషేకం అందరికీ రాదండి, అందరికీ కూడా అభిషేకం ఇవ్వరు దేవుని యొక్క మహాకృపలో. కానీ దేవుడు అభిషిక్తుడు, మెస్సియా, దేవుని యొక్క ప్రేమలో. ఆలోచన చేయండి ఒకసారి, బైబిల్లో ఏం రాయబడిందో అదంతా కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఎవరయ్యా ఆయన అంటే కన్యక గర్భవతి అయి అని రాసింది. 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. 7వ అధ్యాయం 14వ వచనం. ఏషియా 7:14లో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపెను, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. దేవుని ప్రేమించులాగా ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనేది అర్థం. దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క గబ్రియేలు దూత వచ్చి ఆ యొక్క కన్యక అయినటువంటి ఈ యొక్క మరియకి ఈ విషయం అంతా కూడా చెప్పింది. చెప్పిన తర్వాత ఈ యొక్క దేవునికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టమని కూడా పెడతారని కూడా రాయబడుతోంది. మత్తయి సువార్తలోనే మనం గమనించినట్లయితే దేవుడి యొక్క మాటలను విందాం పిల్లరా. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళదాం. ఈ యొక్క దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తల్లి అయినటువంటి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆ గర్భము ధరించిన తర్వాత అతనికి ఇమ్మానుయేలు 22వ వచనంలో కనబడుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి. కాబట్టి బైబిల్లో ఏదైతే చెప్పారో ఆ పేరు అంతకుముందు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇమ్మానుయేలు అనే పేరు లేదు, యెషయా గ్రంథంలో మాత్రమే కనపడుతుంది. ఆ తర్వాత మీకు మత్తయి సువార్తలో కనపడుతుంది. కాబట్టి దేవుడికి ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. కాబట్టి నీకు నాకు తోడై ఉన్నటువంటి దేవుడుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి మన కోసము వచ్చారు. మీకు ఆ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకు ఆ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి మనము ఈ మాట చూసినప్పుడు మీకా 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా దాదాపు 400 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు పుట్టారు. యెషయా గ్రంథం అయితే 700 సంవత్సరాల తర్వాత. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మీకా ప్రవచనం లూకా గ్రంథము 2వ అధ్యాయము
4-5 వచనాలు చదువు. 4-5 వచనం. యోసేపు దావీదు యోసేపు దావీదు వంశంలో వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా దీనికన్నా కూడా మనము మత్తయి సువార్త కన్నా వెళ్దామండి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలోనే మనకి కొన్ని మాటలు కనపడతాయి. ఈ యొక్క హేరోదు అడుగుతా ఉన్నాడు. రాజైన హేరోదు దండెందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చినమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదా దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానంలో ఎంత మాత్రమునో అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. కాబట్టి బెత్లెహేములో నుండి దేవుడు వస్తాడు, పుడతాడు అని బైబిల్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానులు కూడా ఈ విషయాన్ని రాజుకు చెప్పారు. బైబిల్ ముందుగానే చెప్పింది. మీకా గ్రంథంలో బెత్లెహేములో నుంచి యేసు ప్రభు వారు పుడతారు అని చెప్పేసి తెలియచేది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా మనము నెరవేరిందని గమనించాలి. అలాగే మన పట్ల కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఎక్కడ పుట్టాలో, నువ్వు రక్షణ పొందాలో లేదో కూడా ఆయన ప్రణాళిక. రక్షణ పొందడం అంటే చాలామంది అనుకుంటారు నీళ్ళలో బాప్తిజం తీసుకుంటే రక్షణ పొందారు. నీళ్ళలో బాప్తిజం తీసుకుంటే రక్షణ కాదు. దేవుడిని అంగీకరించాలి, పాపమును ఒప్పుకోవాలి, సన్నిధిని వెంబడించాలి. ఇప్పుడు మీ అబ్బాయి అన్నాడు, మీ అమ్మాయి అన్నారంటే వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడికి వస్తారు? మళ్ళీ వాళ్ళ ఇంటికే రావాలి. అంటే అమ్మా నాన్న ఉన్న ఇంటికే రావాలి. అలాగా ప్రభువుని కనుక నువ్వు ఎరుగుంటే నువ్వు ఎక్కడికి రావాలి? చర్చికే రావాలి, సన్నిధికే రావాలి. రావట్లేదంటే నువ్వు ఇప్పుడు ఎవరు బిడ్డవు కాదు, దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డలు అయితే, రక్షణ పొందిన బిడ్డలు అయితే ఎక్కడ ఉంటారు? దేవుడి సన్నిధిలోనే కనపడతారు. చాలామందికి బాప్తిజం ఇస్తే బాగుంటుందిలే అనే ఉద్దేశంతో కొంతమంది బాప్తిజాలు ఇస్తుంటారు, కొంతమంది పెద్దవాళ్ళు లేకపోతే బంధువులు. అది తప్పు అని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళని నడిపించకుండా, ప్రభువులో నడిపించకుండా, మరి ప్రార్థనలో నిలబెట్టకుండా, వాక్యం అంటే తెలియకుండా బుడుగు అని చెప్పేసి నీళ్ళలో ముంచినంత మాత్రాన రక్షణ రాదు. యేసుక్రీస్తు చెప్పిన మాట, లేదా యేసుక్రీస్తు గారి గురించి చెప్పిన మాట ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చింది. కాబట్టి నీ పాపాన్ని కడగడానికి వస్తే నువ్వు పాపం మళ్ళా చేస్తే అలాగే ప్రభువుని ఎరిగి లేదా రక్షణ పొంది బాప్తిజం తీసుకొని నువ్వు పాపం చేస్తే నీకు రక్షణ ఉన్నట్ట. హిందువులు కనుక ఆ పండుగ దినాల్లో ఆ యొక్క సముద్ర స్నానాలని, నదీ స్నానాలని చేస్తూ ఉంటారు. పోతుందా పాపం? పోదు. మరి వాళ్ళలో ఎంతమంది దొంగలు ఉన్నారు, ఎంతమంది కూనికోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాలలు వేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు. అది అయిపోగానే మళ్ళా పాత పద్ధతికే వచ్చేస్తారు. మరి క్రీస్తుని నమ్మిన వాళ్ళు కూడా అలాగే ఉంటారా? ఉంటారా అంటే ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో కూడా ఉన్నారు. ఇస్కరియోతు యూదా రక్షణ పొందిన వాడే, కానీ దేవుడితో తిరుగుతూ కూడా దొంగతనం చేసేవాడు. డబ్బు కోసం ఆశపడి యేసు ప్రభునే పట్టించేసాడు, కుట్ర చేసేవాడు. మరి రక్షణ పొందాడు, బల్లారాలను తీసుకుంటాడు కదండి. బల్లారాలను తీసుకున్నంత మాత్రం కాదు, మనసు మారకుండా ఉన్నంత వరకు ఏం లేదంటే రక్షణ లేదు. ఏదైతే దేవుడు వాక్యంలో ఉన్నవి చేయకుండా లోకంలో ఉన్నట్టుగా నువ్వు కనుక ప్రవర్తిస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవునికి ఇష్టంగా నడవలేవు. ఎందుకంటే సాతానుడు నిన్ను జల్లిస్తాడు, పట్టుకుంటాడు. యోహాను రాసిన సువార్తలో వాడు ఎవరని చెప్పాడు? అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. కాబట్టి మీరు కూడా వాడి పిల్లలు, వాడు మీకు తండ్రి. కాబట్టి మీరు చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు ఆడతారు.
అది అవసరం లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, కానీ అబద్ధం ఆడతారు. చాలామందికి అలవాటు పోలేదు. మరి నువ్వు రక్షించబడ్డావా? ఏమండి మీ చర్చిలో ఒక ఆమె అంట రక్షణ పొందిందంట, కానీ బయట చూడండి బూతులు తిడుతుంది అన్నాడు అమ్మాయి. అయ్యా నేనే బయట చూడండి కదా, ఆమె అలా తిడుతుంటే నాకేం తెలుసు? ఆమె ప్రభువుని నమ్మానంటుంది, పాటలు పాడుతూ ఉంది, వాక్యం చేస్తుంది, చదువుతుంది, అన్నీ చేస్తూ ఉంది. కాబట్టి మేమేమంటే ఆ సంఘంలోకి వచ్చినప్పుడు బాగానే ఉన్నట్టు కనపడింది మాకు, బయట ఎలా ఉంటుందో మాకు తెలియదు. ప్రభు వారికి కూడా తెలుసు. యోధా ప్రభువులోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసు. అలాగే అతను ప్రభువును పట్టించినప్పుడు ఎలా ఉన్నాడో కూడా ప్రజలకు తెలుసు. బిలాం ఎలా ఉన్నాడో తెలుసు, కానీ డబ్బు కాసు కూడా అతని ప్రవర్తన ఎలా ఉందో తెలుసు. గెహజీ ఎలా ఉన్నాడో తెలుసు, తర్వాత తన ప్రవర్తన ఎలా ఉందో తెలుసు. ఆ కాల ప్రవర్తన కానీ, దాతాను కోరప అభిరాముల ప్రవర్తన కానీ, వీరందరికీ ఏంటంటే హృదయ సున్నతి లేదు. హృదయానికి సున్నతి చేసుకోవాలి. ఎవరైనా పేరుకి లేకపోతే నెంబర్ కోసమని సేవకులు ఈ రోజున బాప్తిజాలు ఇస్తే ఉపయోగం లేదు. డిఎల్ మూడి గారిని ఒక రోజున మీటింగ్కి వస్తే ఒక అతను తాగి వచ్చాడట. తాగి వస్తే నేను ఆయన చూడాలన్నాడు. నువ్వు తాగి ఉన్నావు, సేవకుడి దగ్గరికి వెళ్ళడానికి ఇల్లేదు అన్నాడు. ఎందుకు వెళ్ళడానికి ఇల్లేదు? ఆయనే నాకు బాప్తిజం ఇచ్చింది, నేను వెళ్ళాలన్నాడు. సరే అట్లయితే తీసుకెళ్ళారు, ఇక తప్పదు. మూడు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఆయన్ని అన్నాడు, ఎవరు బాబు అంటే, నువ్వే నాకు బాప్తిజం ఇచ్చింది అన్నాడు తాగి. అప్పుడు మూడి గారు అన్నారంట, నిజమే, మానవుడిగా నేను బాప్తిజం ఇచ్చాను, కానీ నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందలా. నేను మానవుడు, ఆయన అసలైన దేవుడు. కాబట్టి నీవు మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకున్నావేమో. కాబట్టి మారు మనసు అంటే తాగుతారండి. నా సంఘంలో కూడా ఒక వ్యక్తి బాప్తిజం తీసుకొని తాగుతాడు. ఈ మోసక పనులన్నీ కూడా ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఈ సంఘంలో ఉంది. అసలు ఒక అమ్మాయి ఏంటంట, ఆ సంఘంలో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, అక్కడ బాప్తిజం తీసుకోవద్దు అని చెప్పిందంట ఒకళ్ళకి. తప్పు కదండి అది. నువ్వు తప్పుడు దారిలో నడిచి మరొకళ్ళని తప్పుడు దారిలో నడిపిస్తావా? మనమైతే ఖండిస్తాం కదా, తప్పుని తప్పుగానే ఖండిస్తాం, వాక్యం ద్వారా చూపించి ఖండిస్తాం. ఈ తప్పు నీలో ఉంటే సరి చేసుకో అని చెప్తాం. అక్కడ అవతల మిగతా వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, ఉద్యోగస్తులు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి మాటలు చెప్పరు. పోనీ నువ్వేమన్నా వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా బాగుపడ్డావా? అది ఒక్కసారికి చేంజ్ అయిపోద్దండి జీవితం. ప్రభువు మార్చందే మారిపోతారా ఎవరైనా? యోహాను సువార్తలో మాట ఉంటుంది, ఏమనంటే నువ్వు ఆకర్షిస్తే మేము ఆకర్షించబడతాం. దేవుడు ఆకర్షించాలి. దేవుడు ఆకర్షించకుండా ఒక సేవకుడు ఆకర్షిస్తే ఉపయోగం లేదు. నువ్వు తీసుకో, బాగుంటుంది నీకు బాప్తిజం అని అంటే ఏం ప్రయోజనం అండి? ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. దేవుడు వైపు చూడండి, దేవుడు మార్గాల్లో నడవండి. ఇంకొక మాట చదివి మనము ఈ సెషన్ని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15 వచ్చింది. ఇర్మియా గ్రంథం 31:15. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలు చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్టు కాపాడని తెలియచేయండి. దేవుని ప్రేమించిన ప్రియులరా, గొర్రెల కాపరి తన మందను కాపాడతాడు. ఇశ్రాయేలీయులు దేవుడి యొక్క మంద. వాళ్ళు తప్పు చేశారు, చెదిరిపోయారు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవుడిదే. తప్పు చేస్తారు పిల్లలు, తప్పనిసరిగా చేస్తారు. మళ్ళా సరిచేసి నడిపించాల్సిన బాధ్యత. అందుకనే దేవుడు తప్పిపోయిన పేతుని మళ్ళీ నడిపించాడు. అలా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు మళ్ళీ సమకూర్చి 1948వ సంవత్సరంలో మరి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక ఆలోచన చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం.
2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త. ఆ జ్ఞానుడు తన అపహసించదని హేరోదు గ్రహించి ఒక ఆభరణం తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ఎవరు పుట్టారని భయపడుతున్నాడు ఈరోజు? రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు, ఎక్కడ అని అడిగారు వచ్చి డైరెక్ట్గా. అదేంటి నేను రాజులయ్యండి ఇంకోడెవడ రాజు అని కోపం వచ్చేసింది ఈరోజుకి. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి రాజు అయి ఉన్నాడు. అలాంటి రాజును నువ్వు ముందు పెట్టుకొని దేవుడు వైపు చూస్తూ నడవలసిన విధానం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిగతా విషయాలు కొన్ని తర్వాత మాట్లాడదాం. మోకరించండి.